హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈ వీడియోలో మనం బెస్ట్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ టు చూజ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత ప్రాపర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సెలెక్ట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు కేర్ఫుల్గా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడటానికి కొన్ని టాప్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ గురించి కొంచెం ఓవర్వ్యూ అనేది మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది అన్నమాట. ఏ బ్రాంచ్కి ఎలాంటి కాలేజెస్ ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్ని సిఎస్సి అని కూడా పిలుస్తారు. సిఎస్సి ఈజ్ ద మోస్ట్ పాపులర్ బ్రాంచ్ ఇన్ టుడేస్ టెక్ వరల్డ్. ఈ బ్రాంచ్లో మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కోడింగ్, నెట్వర్కింగ్ అండ్ సిస్టమ్స్ డిజైన్ చేస్తారు. టెక్ ఇండస్ట్రీస్ లైక్ సాఫ్ట్వేర్ కంపెనీస్, డేటా సైన్స్ అండ్ ఏఐ డిమాండ్ ఈజ్ యూజ్. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోడింగ్, this is a fantastic choice. Skills required: programming like C, Java, Python, data structures and algorithms, software development, machine learning and artificial intelligence. ఇకపోతే కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ సిఎస్సి: సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఏఐ ఇంజనీర్, గేమ్ డెవలపర్ ఎక్సెట్రా. ఏంటి ఈ బ్రాంచ్ గురించి ఇంత షార్ట్గా చెప్పారంటే, ఎస్ అండి, మనం ఓవరాల్గా అన్ని బ్రాంచెస్ గురించి ఓవరాల్గా మనం డిస్కస్ చేస్తాం. సో మీకు ఒక 20 బ్రాంచెస్ డిస్కస్ చేశాను అనుకోండి, అందులో మీకు కొన్ని బ్రాంచెస్ ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచెస్ మీద మనం డెడికేటెడ్ వీడియోస్ అనేవి చేస్తాం. సపోజ్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి యువర్స్ మీడియా అని సెర్చ్ చేయండి, లేదా మెషిన్ లెర్నింగ్ యువర్స్ మీడియా అని సెర్చ్ చేయండి. సో మీకు ఆ బ్రాంచ్ గురించి ఇన్డెప్త్గా 8 to 10 minutes వీడియో ఉంటుంది, అవి చెక్ చేసుకోండి. సో మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం సో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనకి దీన్ని ఏఐ అండ్ ఎంఎల్ అంటారు. అదేనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అంటారు. కొన్ని యూనివర్సిటీస్లో, కొన్ని కాలేజెస్లో మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్స్ ఇన్ టెక్నాలజీ టుడే. ఈ బ్రాంచెస్లో ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ ఆల్గరిథమ్స్ క్రియేట్ చేసి మెషిన్స్కి డెసిషన్ మేకింగ్ అండ్ లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఇవ్వడం. If you are love working with data, algorithms and automation, then artificial intelligence and machine learning is a great option. మీరు నమ్మండి నమ్మకపోండి, నెక్స్ట్ ఫ్యూచర్ ఏఐ అండ్ ఎంఎల్. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనే బ్రాంచ్ని చూస్ చేసుకుంటే ఖచ్చితంగా బెటర్ కాలేజ్ని చూస్ చేసుకోవాలి. కొన్ని కాలేజెస్లో బ్రాంచ్ ఉంది కానీ సరైన ఫ్యాకల్టీ లేరు. సో డిమాండ్ ఉంది బ్రాంచ్ కదా అని చెప్పి ఏ కాలేజ్ పడితే ఆ కాలేజ్ చూస్ చేసుకొని ఇబ్బంది పడద్దు. అలాంటి పిచ్చి కాలేజ్ కావాలి మీ బడ్జెట్లో ఆర్ మీకు ఉన్న ఫెసిలిటీస్కి నియర్ బై అదే కావాలనుకున్నప్పుడు బ్రాంచ్ని స్కిప్ చేయండి, సిఎస్సి తీసుకోండి. సిఎస్సినే బెటర్, అలాంటి కాలేజెస్ కొన్ని ఉంటాయి. ఓకేనా? కాలేజ్ పరంగా కూడా చాలా కేర్ తీసుకోండి. వాటి పరంగా కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి రిక్వైర్డ్ స్కిల్స్: పైథాన్, ఆర్ ప్రోగ్రామింగ్, న్యూరల్ నెట్వర్క్స్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి, డేటా అనలిటిక్స్ ఎక్సెట్రా. కెరియర్ ఆపర్చునిటీస్: ఏఐ ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, ఎన్ఎల్పి ఇంజనీర్, రోబోటిక్స్ ఇంజనీర్ ఎక్సెట్రా. నెక్స్ట్ బ్రాంచ్ డేటా సైన్స్. ఎందుకు డేటా సైన్స్ మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎనీవే నేను కూడా చెప్తాను. డేటా సైన్స్ ఈజ్ అబౌట్ అనలైజింగ్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా టు ఎక్స్ట్రాక్ట్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్. ఇట్ కంబైన్స్ స్టాటిస్టికల్ అనాలిసిస్, programming and machine learning. In today's world, companies depends on data driven decision, making data science one of the most in demand careers. Skills required: data analysis, machine learning, data visualization, big data technologies like Hadoop, Spark etc., statistical analysis etc. And career opportunities: data scientist, data analyst, data engineer, business intelligence analyst, data consultant. Next branch cloud computing. Cloud computing is all about providing IT resources over the internet like storage, processing, power, etc. It's becoming an essential part of every business. If you are interested in working with AWS, Google Cloud and Microsoft Azure, this is the best future. Skills required: cloud platform like AWS, Google Cloud, Azure, etc. Networking and security, virtualization, cloud architecture, database management, etc. Career opportunities: cloud solution architect, cloud engineer, cloud security expert,
క్లౌడ్ కన్సల్టెంట్, డెవాప్స్ ఇంజనీర్. ఇకపోతే మెకానికల్ ఇంజనీరింగ్. ముందుగానే చెప్తున్నాను, సాఫ్ట్వేర్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, బట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎప్పుడు డౌన్ అవ్వదు, ఎప్పుడు అప్ కూడా అవ్వదు. ఒక మీనింగ్ఫుల్ స్ట్రైట్ లైన్, స్లైట్గా అప్ అంతే. కానీ డిమాండ్ చాలా బాగుంటుంది. ఇనిషియల్గా మీకు కొంచెం బ్రాంచ్ కష్టంగా ఉంటుంది, కానీ లాంగ్ రన్లో చాలా హెల్ప్ అవుతుంది. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ బ్రాంచ్ని తీసేస్తున్నారు. అంటే స్టూడెంట్స్ అంత తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టూడెంట్స్ ఎంత తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే దాని అర్థం ఆ బ్రాంచ్కి ఫర్దర్గా చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుందని కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ 10 yearsలో మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరు తీసుకోకపోతే ఆ యొక్క స్కోప్ ఏదైతే ఉంటుందో, లేదంటే ఆ యొక్క ఫీల్డ్ గ్యాప్ ఏదైతే ఉంటుందో, నెక్స్ట్ 10 years పాటు మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరు తీసుకోకపోతే అక్కడ ఏర్పడే గ్యాప్ని ఎవరు ఫిల్ చేస్తారు? తక్కువ మంది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా గ్యాప్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి డిమాండ్ అనేది ఏర్పడుతుంది. సో మెకానికల్ ఇంజనీరింగ్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. మెకానికల్ ఇంజనీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ బ్రాడెస్ట్ బ్రాంచెస్. ఇది మెషిన్స్, ఇంజిన్స్, టూల్స్ డిజైన్ చేసే బ్రాంచ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అండర్స్టాండింగ్ హౌ మెషిన్స్ వర్క్ అండ్ లవ్ వర్కింగ్ విత్ మెకానికల్ సిస్టమ్స్, then this is the right choice for you. Skills required: thermodynamics, CAD, mechanics and design, manufacturing process, etc. Career opportunities: mechanical engineer, automotive engineer, aerospace engineer, robotics engineer, manufacturing engineer, etc. Civil engineering, ఇది కూడా మంచి డిమాండ్ ఉన్న బ్రాంచే, కానీ చాలా మంది సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ని చూస్ చేసుకోవట్లేదు. అంతా కూడా సాఫ్ట్వేర్ అంటున్నారు. సివిల్ ఇంజనీరింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, like roads, bridges, buildings and dams. If you are passionate about building infrastructure and working on large scale projects, this branch will be a good fit. Skills required: structural design, surveying, construction management, material knowledge. Career opportunities: civil engineer, structural engineer, construction manager, environmental engineer, urban planner, etc. ఇకపోతే electrical engineering. Electrical engineering is about design electrical systems, power generation and distribution. ఇది పవర్ ప్లాంట్స్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్లో జాబ్స్ ఆఫర్ చేస్తుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పవర్ సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రికల్ మెషిన్స్, దెన్ దిస్ ఈస్ ద బెస్ట్ బ్రాంచ్ ఫర్ యూ. కొన్ని గుర్తుపెట్టుకోండి, కొన్ని టాస్క్ని, కొన్ని వర్క్ని ఆటోమేషన్ చేయొచ్చు, కానీ కొన్ని వర్క్స్ని ఆటోమేషన్ చేయలేం. ఎలక్ట్రికల్ వైరింగ్ ఇస్తారు, ఐడియా ఉందా? ఆటోమేషన్ చేయలేం. కాకపోతే ఆల్రెడీ ప్రీ ఇన్బుల్ట్ అయినవి ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ డేస్లో మనకి సెటప్ బాక్సెస్, ప్రీవియస్ డేస్లో మనకి ఎక్స్టెన్షన్ బాక్స్ అనేవి మనకి ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఆటోమేట్ అయ్యి కొంచెం మెషిన్స్ ద్వారా బిల్డ్ అయ్యి వస్తున్నాయి. ఎనీవే కొన్ని ఎంత పాసిబుల్ అయినా సరే ఆటోమేషన్ చేయడం కొన్ని కష్టం. మెయిన్ ఈ సివిల్ పరంగా ఆర్ ఎలక్ట్రికల్ పరంగా ఆర్ మెకానికల్ పరంగా 50% చేయొచ్చు, కానీ 100% చేయలేదు. ఖచ్చితంగా ఇక్కడ హ్యూమన్ చాలా అవసరం. ఇకపోతే స్కిల్స్ రిక్వైర్డ్: సర్క్యూట్ డిజైన్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్. కెరీర్ ఆపర్చునిటీస్: ఎలక్ట్రికల్ ఇంజనీర్, పవర్ సిస్టమ్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఇంజనీర్, రెన్యూవబుల్ ఎనర్జీ కన్సల్టెంట్. అలాగే ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈసీఈ ఈజ్ ఎ బ్రాంచ్ దట్ ఫోకస్ ఆన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఈ బ్రాంచ్లో మొబైల్ ఫోన్స్, కమ్యూనికేషన్ డివైజెస్, శాటిలైట్ సిస్టమ్ డిజైన్ చేయటం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వైర్లెస్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్, దెన్ దిస్ ఈస్ ద గ్రేట్ చాయిస్. స్కిల్స్ రిక్వైర్డ్: సర్క్యూట్ డిజైన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, వైర్లెస్ టెక్నాలజీ. Career opportunities: electronics engineer, telecommunication engineer, embedded systems engineer, network engineer, RF engineer, etc. Chemical engineering. Chemical engineering is about using chemistry to design process that run raw materials into useful products. ఈ బ్రాంచ్లో ఇండస్ట్రీస్ లైక్ ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ పెట్రోకెమికల్ లో వర్క్ చేసే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ లైక్ కెమిస్ట్రీ అండ్ వాంట్ టు వర్క్ ఇన్ ఇండస్ట్రీస్ లైక్ దిస్ ఈస్ ఎ గ్రేట్ బ్రాంచ్. స్కిల్స్ రిక్వైర్డ్: process design, chemical reactions, thermodynamics, material science. Career opportunities: chemical engineer, processing engineer, petrochemical engineer, pharmaceutical engineer, environmental consultant. Information technology, IT engineering focus on how to use computers and technology to solve real world problems. Software development, database management and networking areas లో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఈ ఫీల్డ్లో కెరీర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. స్కిల్స్ రిక్వైర్డ్: నెట్వర్కింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్. కెరీర్ ఆపర్చునిటీస్: ఐటీ సపోర్ట్ ఇంజనీర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ ఇంజనీర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, ఎక్సెట్రా. ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్
spacecraft design. If you are fascinated by aviation or space technology, this is a branch where you will work with high-end technologies in flight systems. Skills required: aerodynamics, propulsion systems, flight mechanics, avionics, etc. Career opportunities: aerospace engineer, aircraft designer, flight test engineer, spacecraft engineer, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్. అలాగే బయోటెక్నాలజీ ఇంజనీరింగ్. బయోటెక్నాలజీ ఇంజనీరింగ్లో బయాలజీ, టెక్నాలజీ కంబైన్ చేసి హెల్త్, అగ్రికల్చర్ అండ్ ఎన్వైరన్మెంటల్ సెక్టర్స్లో ఇంప్రూవ్ చేయడం. జనరిక్ ఇంజనీరింగ్, మెడికల్ టెక్నాలజీస్ అండ్ బయో ఇంజనీరింగ్ ఆర్ గ్రోయింగ్ ఏరియాస్ ఇన్ దిస్ ఫీల్డ్. స్కిల్స్ రిక్వైర్డ్: జెనెటిక్ ఇంజనీరింగ్, బయో ప్రాసెస్ ఇంజనీరింగ్, ల్యాబొరేటరీ స్కిల్స్, బయో ఇన్ఫర్మాటిక్స్. ఇకపోతే కెరియర్ ఆపర్చునిటీస్: బయోటెక్ ఇంజనీర్, జెనెటిక్ రీసెర్చర్, ఫార్మాసిటికల్ ఇంజనీర్, ఎన్వైరన్మెంటల్ బయోటెక్నాలజిస్ట్, అగ్రికల్చర్ biotech expert. Petroleum engineering. Petroleum engineering is all about extracting and processing oil and natural gas. If you are interested in energy resources and want to work in the oil and gas industry, this field offers high paying jobs and growth opportunities. Skills required: reservoir engineering, drilling techniques, fluid mechanics, geology. Career opportunities: petroleum engineer, reservoir engineer, drilling engineer, energy consultant, oil and gas ఎక్స్ప్లోరేషన్ స్పెషలిస్ట్. ఇకపోతే నెక్స్ట్ బ్రాంచ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇన్వాల్వ్స్ యూజ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ టు ఇంప్రూవ్ ఫార్మింగ్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్. ఇది అగ్రికల్చర్ మెషినరీ, ఇరిగేషన్ సిస్టమ్స్ అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్లో ఇన్వాల్వ్ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ అగ్రికల్చర్, దెన్ దిస్ బ్రాంచ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ చాయిస్. స్కిల్స్ రిక్వైర్డ్: సాయిల్ సైన్స్, ఇరిగేషన్ టెక్నిక్స్, ఫార్మ్ ఎక్విప్మెంట్ డిజైన్, సస్టైనబుల్ ప్రాక్టీసెస్. ఇకపోతే కెరీర్ ఆపర్చునిటీస్: అగ్రికల్చర్ ఇంజనీర్, ఇరిగేషన్ ఇంజనీర్, ఫార్మ్ ఎక్విప్మెంట్ డిజైనర్, అగ్రికల్చర్ కన్సల్టెంట్, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ఎక్స్పర్ట్, ఎక్సెట్రా. అలాగే రోబోటిక్స్ ఇంజనీరింగ్. రోబోటిక్స్ ఇంజనీరింగ్ ఫోకస్ ఆన్ డిజైనింగ్ అండ్ బిల్డింగ్ రోబోట్స్ దట్ perform tasks that are either difficult or dangerous for humans. It combines electrical, mechanical and computer engineering. If you like automation and robotics, this is a rapidly growing field. Skills required: robotics programming, CAD design, artificial intelligence, embedded systems. Career opportunities: robotics engineer, automation engineer, robotics process automation specialist, industrial automation engineer, robot designer engineer, etc. Renewable energy engineering. Renewable energy engineering focuses on sustainable engineering solutions such as solar, wind, and bioenergy. If you are passionate about protecting the environment and developing eco-friendly energy solutions, this is an excellent field to explore. Required skills: solar energy systems, wind power technologies, energy efficiency, environmental engineering. ఇకపోతే కెరీర్ ఆపర్చునిటీస్: రెన్యూవబుల్ ఎనర్జీ కన్సల్టెంట్, విండ్ ఎనర్జీ ఇంజనీర్, సోలార్ ఎనర్జీ ఇంజనీర్, ఎనర్జీ స్టోరేజ్ స్పెషలిస్ట్ మరియు ఎక్సెట్రా. ఇకపోతే మరో బ్రాంచ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్. టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఇన్వాల్వ్స్ ద డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫైబర్స్, ఫ్యాబ్రిక్స్ అండ్ గార్మెంట్స్. ఈ బ్రాంచ్లో ఫ్యాషన్, టెక్స్టైల్ ప్రొడక్షన్ మరియు ఈవెన్ సస్టైనబిలిటీ ప్లే ఏ బిగ్ రోల్. ఇఫ్ యూ హ్యావ్ an interest in fashion and materials, this is a branch you can explore. Skills required: fabric engineering, dyeing and finishing, textile chemistry, fashion design. Career opportunities: textile engineer, fashion designer, garment technologist, textile production manager, and alage marine engineering. Marine engineering involves the design, construction and maintenance of ships and marine vessels. If you are passionate about water transport and want to work on ships or oil rigs, this is a field for you. Skills required: naval architecture, marine mechanics, offshore engineering, fluid mechanics. ఇకపోతే కెరీర్ ఆపర్చునిటీస్: మెరైన్ ఇంజనీర్, షిప్ డిజైన్ ఇంజనీర్, ఆఫ్షోర్ ఆయిల్ రిగ్ ఇంజనీర్ మరియు నేవల్ ఆర్కిటెక్ట్, అలాగే మెరైన్ సర్వేయర్. ఇవి బ్రాంచెస్. అన్న కొన్ని బ్రాంచెస్ మిస్ అయినాయి అన్న. ఎస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్స్ అని మిస్ చేశాం. ఎందుకంటే అవి మనం కంపేర్ చేస్తూ చెప్పాలి. సో ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. అండ్ ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ తీసుకునే వాళ్ళకి ఇవేవి రిమైనింగ్ చెక్ చేసుకోరు. సో వాళ్ళకి డెడికేటెడ్ లైక్ డేటా సైన్స్ అంటే ఏంటి, అండ్ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వాళ్ళకి కవర్ చేశాను. ఎందుకంటే అది కూడా కొన్ని స్పెషలైజేషన్ కాకుండా సపరేట్ బ్రాంచ్గా డీల్ చేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ అవ్వచ్చు, ఐఓటీ అవ్వచ్చు, ఓకే, ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్స్. సో వాటి గురించి డీటెయిల్గా కంపారిజన్ వీడియో చేస్తాను, ఓకేనా. ఆ బ్రాంచ్ తీసుకోవాలనుకున్నప్పుడు సిఎస్సి
తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ ఆలోచించేది సిఎస్సి తీసుకోవాలా లేదా స్పెషలైజేషన్ తీసుకోవాలని ఆలోచిస్తారు కాబట్టి వాటి గురించి ఆ వీడియోస్ ఉంటాయి. అండ్ ఇంకోటి అన్న ఇంత చెప్పారు కానీ కొంచెం ఎంత శాలరీ వస్తే చెప్తే కొంచెం ఆ బ్రాంచ్ తీసుకుంటా కన్నా మంచి శాలరీ వచ్చేది అని అనుకోవచ్చు. ఎస్, సో శాలరీ అనేది వేరీ అవుతూ ఉంటుంది, మీరు చదివేదాన్ని బట్టి ఉంటుంది, అండ్ మీరు తీసుకునే కాలేజీని బట్టి ఉంటుంది, మీ స్కిల్స్ని బట్టి ఉంటుంది వేరీ. అండ్ మీరు ఈసీ తీసుకొని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే ఒకలా ఉంటుంది, ఈసీ తీసుకొని ఈసీ సైడ్ వెళ్తే ఒకలా ఉంటుంది, అండ్ ఈసీలోనే ప్రైవేట్ జాబ్స్ ఒకలా ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ ఒకలా ఉంటాయి. ఓకే, ఇలా చాలా ఉంటాయి కాబట్టి అన్ని బ్రాంచెస్ మీద మనం డిస్కస్ చేయాలంటే ఒక పెద్ద సినిమా అయిపోయింది. సో అందుకని ఇన్ డీటెయిల్గా ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్లో మనం ప్యాకేజెస్ అవ్వచ్చు, ఆర్ ఎగ్జామ్ ప్యాటర్న్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, కట్ ఆఫ్ ర్యాంక్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మీరు ఏదైనా సరే మీకు ఏదైనా డౌట్ ఉంటే సింపుల్గా, సపోజ్ మీకు ఇప్పుడు ఏం కావాలి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావాలి, ఆ బ్రాంచ్ గురించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పక్కన ఎవర్స్ మీడియం పడేయండి, లేదా ఒక యూనివర్సిటీ లైక్ విజ్ఞాన్ యూనివర్సిటీ యువర్స్ మీడియా, ఆర్ అమృత యూనివర్సిటీ యువర్స్ మీడియా, ఆర్ ఇంకొక యూనివర్సిటీ ఉంది లైక్ విట్టేపి యూనివర్సిటీ యువర్స్ మీడియా. ఏదైనా సరే మీకు ఏది కావాలన్నా సరే ఆ నేము, ఓకే, మీకు డౌట్ మీకు సంబంధించిన యూనివర్సిటీ ఆర్ బ్రాంచ్ ఏదైనా సరే ఆ నేము పక్కన యువర్స్ మీడియా సెర్చ్ చేస్తే యూట్యూబ్లో మనకి చాలా వీడియోస్ ఉంటాయి, అవన్నీ చెక్ చేసుకోవచ్చు. మీ నంబరు దాదాపు 2500 పైగా మనం వీడియోస్ చేసాం, అండ్ ఇంకా చాలా చేస్తాం. ఈ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యేలాగా ఖచ్చితంగా 4,000 వీడియోస్ ఖచ్చితంగా డ్యామ్ షూర్గా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, చేస్తాం కూడా. సో ప్రజెంట్ ఇయర్గా లాస్ట్ ఇయర్ దాదాపు 500 వీడియోసే వేయగలిగాం, అంతకుమించి చేయలేకపోయాం. కానీ ఇయర్ ఖచ్చితంగా వేయడానికి ట్రై చేస్తాం, చూస్తున్నాము. డైలీ ఒక వీడియో వేయాలంటేనే ఎంత కష్టం అర్థం చేసుకోండి. మేము డైలీ కాదు, వీక్లీ ఒకటి వేయాలంటే చాలా కష్టం. అట్లాంటిది మేము డైలీ 1 or 2 వీడియోస్ వేయాలి అంటేనే హెవీ బిగ్ టాస్క్. మేము అనుకుంటున్న టార్గెట్ రీచ్ అవ్వాలంటే డైలీ 3 వేయాలి. సో అర్థం చేసుకోండి, 3 వేస్తామంటే ఎంత కంటెంట్ మీకు అందిస్తామో చూడండి. అవన్నీ చెక్ చేసుకోండి, రైట్ కాలేజ్ రైట్ బ్రాంచ్ని ఎంచుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ దాకా చూసారు కాబట్టి మీకు ఇంకో స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీలో ఎవరికైనా సరే రైట్ కాలేజ్ ఆ రైట్ బ్రాంచ్ పరంగా కన్ఫ్యూజన్ ఉన్నా, లేదా మా సైడ్ నుంచి మీకు గైడెన్స్ కావాలి అనుకున్నా సరే 7901024693 అనే నెంబర్కి మీరు పింగ్ చేయండి. ఓకేనా, మీరు పింగ్ చేస్తే మేమే మీకు కాల్ చేసి ఏదైనా వాట్సాప్ కాల్ ద్వారా కానీ, నార్మల్ కాల్ ద్వారా కానీ, లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎలా అయినా సరే మీరు అప్రోచ్ అయిన దాన్ని బట్టి మేము మీకు కాల్ చేసి మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీకు ఎలాంటి బ్రాంచ్ తీసుకోవాలి, ఏపీలో చదవాలంటే ఎలాంటి బ్రాంచెస్ ఉంటాయి, తెలంగాణలో చదవాలంటే ఎలాంటి బ్రాంచెస్ ఉంటాయి, ఎంసెట్ ద్వారా ఎలాంటి బ్రాంచెస్ ఉంటాయి, నాన్ యూనివర్సిటీస్ అంటే యూనివర్సిటీ కాకుండా వాటిలో ఎలా ఉంటాయి, యూనివర్సిటీస్లో ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంత ఎక్స్ప్లెయిన్ చేసేది మీ ఫ్రీ కాదు, అమౌంట్ ఛార్జ్ చేస్తాం. బేస్డ్ అపాన్ మీ సిచ్యువేషన్ బట్టి, మీకున్న డౌట్ని బట్టి మేము మీకు అమౌంట్ గైడ్ చేస్తాం. ఆ అమౌంట్ మీరు మాకు ఫోన్పే ద్వారా సెండ్ చేస్తే మేము మీకు కంప్లీట్గా మీకు యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాం. మేము యాజ్ ఆఫ్ నౌ ఇంత ఫిక్స్ అనే అమౌంట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, బట్ ఖచ్చితంగా ఫిక్స్ చేస్తాం. అంటే లైక్ ఒక కాలేజ్ సెలక్షన్కి ఆర్ బ్రాంచ్ సెలక్షన్కి ఒక అమౌంట్ అని, అండ్ అదేవిధంగా మేమే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఒక అమౌంట్ అని, అండ్ మా సర్వీస్ అనేవి అంతా కూడా లిస్ట్ డౌన్ చేస్తున్నాం. బేస్డ్ అపాన్ దాన్ని బట్టి మీకు అప్డేట్ ఇస్తాం. మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయొచ్చు, అండ్ మన యూట్యూబ్ ఛానల్ కామెంట్స్ పింగ్ చేయొచ్చు, లేదంటే టెలిగ్రామ్లో పింగ్ చేయొచ్చు. మీరు ఏదిగా చిన్న క్వశ్చన్స్కి మేము ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తాం. కానీ మేము మీకు కాల్ చేసి మరి మీ డౌట్స్ని అడిగి మేము చెప్పాం. సో మీరు అడిగారు, మేము మీకు రిప్లైస్ ఇస్తాం. ఖచ్చితంగా ప్రతి కామెంట్ నేను పింగ్ చేస్తాను, ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. పింగ్ కాదు, పింగ్ అంటున్నాను, అది వాట్సాప్లో వస్తే పింగ్ చేస్తే మీరు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ అదేవిధంగా యూట్యూబ్లో కూడా, మీ సోషల్ మీడియాలో కూడా పెట్టే కామెంట్స్ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొకసారి చెప్తున్నాను, మంచి కాలేజ్ మంచి బ్రాంచ్ని ఎంచుకోండి. మీ కెరియర్ సాఫీగా స్మూత్గా హ్యాపీగా సాగిపోతుంది.